సైయద్ శిక్షావళి నేను గుత్తి పట్టణంలో నివాసం ఉంటున్నాను. నేను గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో ఒక ఖాతాదారుని, దాంతో పాటు షేర్ హోల్డర్ ప్లస్ లాకర్ కూడా ఉంది నాకు. ఇక్కడ ఈరోజు వసత ఫంక్షన్ హాల్ లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్ లో వీళ్ళు ఎంతసేపు చెప్పారు, వీళ్ళ వర్షన్, వీళ్ళ బ్యాంక్ అభివృద్ధి, ఇంకా రకరకాల సంబంధించి చెప్పారు. తర్వాత ఎవరైనా ఖాతాదారులు ఏదైనా సలహా సూచనలు, ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను కొన్ని విషయాలపై ఇక్కడ పాలక వర్గాన్ని అడుగుతున్నాను. పాలక వర్గం 2025 సంవత్సరము ఆగస్టు 1 నుంచి వాళ్ళకు ఎలాంటి అవర్స్ లేవని చెప్పి ఆర్బీఐ నుంచి జీవో కూడా వచ్చింది. 10A ప్రకారం వీళ్ళు 10 సంవత్సరాలు దాటిన పాలక వర్గం, వీళ్ళకు ఇక్కడ పాలక వర్గం పాలించడానికి ఎలాంటి రైట్స్ లేవు. దాంతో పాటు ఇక్కడ మన స్టాఫ్స్ కూడా జాబ్స్ ఇస్తున్నారు. వీళ్ళు మామూలుగా అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ జాబ్ కావాలంటే డిగ్రీ అయిపోయిన BSc కంప్యూటర్స్ ఉండాలా, 10th క్లాస్ ఇంటర్ చదివిన వాళ్ళకి కూడా ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఎలాంటి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వకుండా, ఇంటర్వ్యూ ఇవ్వకుండా డైరెక్ట్ చేస్తున్నారు. దాంతో పాటు వీళ్ళు బ్యాంకు జాబ్స్ ఇచ్చిన తర్వాత ఆర్బీఐ అప్రూవల్ ఉండాలి. CCRCS అంటే కోఆపరేటివ్ సొసైటీకి పెద్ద ఆయన, ఈక్వల్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఆయనది. ఆయన అప్రూవల్ తో వీళ్ళు జాబ్స్ ఏదైనా కానీ ఈ జాబ్స్ ఇవ్వాలి. వీళ్ళు అది దాన్ని కూడా పాటించడం లేదు. ఎవరో ఒక వ్యక్తి మన కర్ణం స్ట్రీట్ లో ఈ మెహబూబ్ బాషా అనే వ్యక్తి ఒక లోన్ తీసుకున్నాడు. దాదాపు 7 నుంచి 8 సంవత్సరాలు అయింది. ఇంతవరకు అతను లోన్ రికవర్ చేయలేదు. ఎవరో పేదలు వ్యాపార రీత్యానో, ఆరోగ్య పరంగా, ఏదో ఇంకో పరంగానో లోన్లు తీసుకుంటారు. అలాంటి వాళ్ళు లోన్లు కట్టకపోతే 6 నెలలు 8 నెలలకు ఇళ్ళ దగ్గర పోయేది, ఫైన్లు వేసేది, దండోలో కొట్టించేది, పాంప్లెట్లు పంచేది. మళ్ళీ ఏమన్నా కట్టుకోలేని అవకాశం ఏమంటే టైం ఇవ్వాలి. సర్ఫెక్స్ యాక్ట్ అంటారు. సర్ఫెక్స్ యాక్ట్ నాకు తెలుసు. సర్ఫెక్స్ యాక్ట్ అంటే బ్యాంకు ఏదైతే బ్యాంక్ ఇస్తుందో వాళ్ళకు వేలం వేసుకోవడానికి పవర్స్ ఉన్నాయి. కానీ లేదంటే సర్ఫెక్స్ యాక్ట్ ని తప్పు పట్టడం లేదు. కానీ బ్యాంకు రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళు పాలక వర్గం ఉండకూడదు. దాదాపు ఆగస్టు 1, 2020 సంవత్సరం నుంచి వీళ్ళు ఉండకూడదు పాలక వర్గంలో అని గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది. కానీ దీన్ని కూడా వీళ్ళు ఫాలో కాకుండా వీళ్ళు రెజల్యూషన్ పాస్ చేసుకుంటే ఇవన్నీ చేస్తున్నారు. ఈ విధంగా ఏదైనా ప్రశ్నిస్తే డిఫర్మేషన్ అంటారు. నేను చెప్తున్నాను, నా పేరు సయ్యద్ శిక్షావళి. డిఫర్మేషన్ గా ఏ ఫర్మేషన్ వేసుకొని నేను ఏదన్నా ఉన్నా ఎవిడెన్స్ పెట్టుకుని మాట్లాడతాను. ఒకవేళ ఎవిడెన్స్ లేకపోయినా కూడా నేను యాజ్ ఎ ఖాతాదారుడిగా, యాజ్ ఎ సిటిజన్ గా నేను దేన్నైనా ప్రశ్నించే రైట్స్ ఉంటాయి. దాంతో పాటు వీళ్ళు ఏదైతే మీటింగ్ చేసి రెజల్యూషన్ పాస్ చేస్తున్నారో ఈ రెజల్యూషన్ ఏవి కూడా అమలు కాదు. కానీ వీళ్ళు ప్రశ్నించే గొంతు లేక, జనాల్లో అవగాహన లేక, జనాలు ఇలా మబ్బు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా చేయడం ఎంత మాత్రం సమానమని చెప్పి నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. దాంతో పాటు ఈ బ్యాంకులో ఏది జరిగినా కూడా, ఏది ఉన్నా కూడా, ₹1 ఖర్చు పెట్టినా, ₹1 వచ్చినా కూడా ప్రజల డబ్బులే. ప్రజల డబ్బుల్ని దుర్వినియోగం చేయకూడదు. ఒకటి, ప్రజలతో మమేకం అంటున్నారు, సంతోషం. ప్రజలతో మమేకం ఉన్నారో ఇంకోటి పక్కన పెడితే ఏదున్నా కూడా మన CEO గారు ఉన్నారు. CEO గారు కూడా అపాయింట్ అయ్యారు కదా CCRCS అప్రూవల్ లేడానికి. గతంలో ఉన్న మహేష్ అని ఉన్నాడు ఆ వ్యక్తి కింద లేదో నాకు తెలియదు. కానీ ఈయన షరీఫ్ గారు రీసెంట్ గా అపాయింట్ అయ్యారు. ఆయన కూడా CCRCS అప్రూవల్ లేదు. దాంతో పాటు క్యాషియర్, క్లర్క్, అటెండర్, ప్యూన్ అంటున్నారు. వాళ్ళకు కూడా ఎలాంటి RBI నుంచి అపాయింట్మెంట్ కూడా రాలేదు. వీళ్ళు బ్యాంకులో ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు కానీ వీళ్ళు లోపల వీళ్ళన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు జిల్లా స్థాయి అయితే, రాష్ట్ర స్థాయి అయితే, RBI వాళ్ళు అయితే వెంటనే వీరిపై చర్యలు తీసుకొని పాలక వర్గాన్ని రద్దు చేసి బ్యాంకుని హ్యాండ్ ఓవర్ చేసుకొని బ్యాంకుని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుతున్నారు. థ్యాంక్ యూ.